మొదటిగా తండ్రి దేవుడికి ప్రభువుని యేసుక్రీస్తునామమున కృతజ్ఞతలు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు సమర్పించుకుంటున్నాను. ఈ దినం వరకు మనము మత్తయి సువార్త 22వ అధ్యాయం వరకు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ యొక్క దినం ముందు మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనకు 4 పేరాగ్రాఫ్లు ఉన్నాయి. 4 పేరాగ్రాఫ్లను మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పేరాగ్రాఫ్ ఏమిటంటే మొదటి పేరాగ్రాఫ్ శాస్త్రులు మరియు పరిసయ్యులు. 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ వచనంలో ఈ పేరాగ్రాఫ్ 4వ వచనం వరకు ఉంటుంది. శాస్త్రులు మరియు పరిసయ్యులు వాళ్ళతోనూ అంటే వాళ్ళను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో చెప్తూ ఉన్నాడు. వాళ్ళను ఉద్దేశించి శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నాడు. 23వ అధ్యాయం మొదటి వచనంలో అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసపీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. యేసు ప్రభు జన సమూహములతోనూ శిష్యులతోనూ శాస్త్రులు పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి మాట్లాడుతూ 2వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను మోసపీఠం ముందు కూర్చుండేవారు అని అన్నాడు. మోసపీఠం అంటే ఏమిటంటే ధర్మశాస్త్రమును అతిశయించేవారు. శాస్త్రులు పరిసయ్యులు మోసపీఠం ముందు కూర్చుండేవారు అని అన్నాడు. మోసపీఠం ముందు కూర్చుండేవారు అంటే ధర్మశాస్త్రం నందు అతిశయించేవారు. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. శాస్త్రులను పరిసయ్యులను మోసపీఠం ముందు కూర్చుండేవారు కనుక అంటే ధర్మశాస్త్రం ముందు అతిశయించేవారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. శాస్త్రులు పరిచయం చెప్పే దాన్ని అన్నిటి ప్రకారంగా వారు బోధించే ప్రతి దాని ప్రకారంగా మీరు గైకొనండి అని తెలియజేసి ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు అంట. వారు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతిశయిస్తారే కానీ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోరు. ఎలా నడుచుకోరో వాటి గురించి మనం చదివినప్పుడు రోమియోకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమియోకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమా పత్రిక 2వ అధ్యాయము, రోమియోకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనము చదివితే వారి గురించి పౌలు గారు తెలియజేస్తాడు. 17వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో పౌలు గారు ఇక్కడ తేల్చి మాట్లాడడం జరిగింది. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని
ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు ఆశ్రయించుచున్నావు కావా. ఇక్కడ యూదులను ఉద్దేశించి లేదా శాస్త్రులు పరిచయులు యూదులే కాబట్టి వారిని ఉద్దేశించి ఏమనేసి మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు ధర్మశాస్త్రము నందు ఆశ్రయించి అంటే ధర్మశాస్త్రాలను నువ్వు ఆశ్రయించుకొని దేవుని యందు నువ్వు ఆశ్రయించుచున్నావు కావా అనేసి మాట్లాడుతూ 18వ వచనంలో ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపు వాడను, చీకట్లో ఉన్నవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. అంటే ధర్మశాస్త్ర ప్రకారం వారు అతిశయించే అతిశయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వారు ఏమని అంటారు అంటే, ఇక్కడ నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని వాళ్ళంతటి వాళ్ళు ఏం చేసుకుంటారనంటే అతిశయించుకుంటారనంట. వాళ్ళంతటి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారనంట అలాగని చెప్పుకొని. 21వ వచనం, ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకున్నావా. దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా. వ్యభిచారింపవద్దని చెప్పు నీవు వ్యభిచారించదవా. విగ్రహములను ఆశ్రయించుకొని నీవు గుళ్ళను దోచెదవా. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుతుంది అని అన్నాడు. ఎవరిని బట్టి ధర్మశాస్త్రము దూషింపబడుతుంది అంటే మిమ్మును బట్టియే కదా. మిమ్మును బట్టియే కదా దేవుని యొక్క నామము దూషింపబడుతుంది, అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. అన్యజనుల మధ్యను దూషింపబడుతుంది అనేసి అన్నాడు. ఎవరిని బట్టి అంటే యూదులను బట్టి, ముఖ్యంగా శాస్త్ర పరిచయాలను బట్టి. ఎందుకనంటే వారు బోధిస్తారు కానీ వారు అనుసరించారు అంట. ఏమని బోధిస్తారు అంటే వ్యభిచారింపవద్దు అని బోధిస్తారు. బోధించిన వ్యక్తియే వ్యభిచారానికి పాల్పడతాడు అంట. వ్యభిచారింపవద్దని చెప్పు నీవు వ్యభిచారించదవా. తాను ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారించవద్దు అని ధర్మశాస్త్రం చెప్తుంది అని బోధిస్తాడట, కానీ తన యొక్క జీవితంలో వ్యభిచరిస్తాడట. దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా అని అన్నాడు. దొంగతనం చేయకూడదు అని చెప్పే యొక్క శాస్త్రి కానీ పరిచయుడు కానీ తానే దొంగతనం చేస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రము బోధిస్తున్నారు కానీ అనుసరించట్లేదు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు కానీ అనుసరించట్లేదు. అనుసరించకపోతే ఇక్కడ పౌలు గారు ఏమో తెలియజేస్తున్నాడు అంటే అనుసరించకపోవడం బట్టి దేవుని యొక్క నామం దూషింపబడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 21వ వచనంలో ఎదుటి వారికి బోధించు నీకు నీవే బోధించుకున్నావా అని అన్నాడు. అంటే ఎదుటి వ్యక్తికి బోధిస్తున్న నీవు నీ బ్రతుకు సరి చేసుకున్నావా అని అడుగుతున్నాడు. అంటే ఎదుటి వ్యక్తులకు బోధిస్తున్నాడు కానీ తన యొక్క బ్రతుకును పట్టించుకోవట్లేదు అంట. అలాగూ
శాస్త్రుల పరిసయ్యుల యొక్క జీవితం ఉంది. ఎదుటి వ్యక్తికి బోధిస్తున్నారు కానీ తన గురించి తాను బోధించుకోవట్లేదు. తన గురించి తాను బోధించుకోవట్లేదు. ఎదుటి వారికి బోధించి నీవు బోధించుకున్నావా? దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలదవా అని చెప్పి 24వ వచనంలో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుతుంది అని చెప్పారు. ఎందుకు దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అంటే వీళ్ళు బోధించే వాళ్ళు మాత్రమే కానీ అనుసరించేవాళ్ళు కాదు. అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే వారు బోధించిన ప్రకారము మీరు చేయండి, కానీ వారి యొక్క క్రియల చొప్పున మీరు చేయవద్దు అంటున్నాడు. వారు బోధించేది ధర్మశాస్త్రం, కానీ వారి యొక్క క్రియలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కావు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నింటిని అనుసరించి గైకొనుడి. వారు బోధించే ధర్మశాస్త్రం కాబట్టి వారు బోధించే ప్రతి మాట వారు మీతో చెప్పు వాటిని అన్నింటినీ అనుసరించి గైకొనుడి. ఎందుకు గైకోవాలి అంటే ధర్మశాస్త్రం బోధిస్తారు కాబట్టి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదురే కానీ చెయ్యరు అంట. శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వారు అంటే వారు ధర్మశాస్త్రాన్ని చెప్తారు మాత్రమే, బోధిస్తారు మాత్రమే, కానీ దాన్ని పాటించరు. దొంగతనం చేయకూడదు అని ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, కానీ చెప్పిన వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు. వ్యభిచారించకూడదు అని దేవుడు చెప్తున్నాడు అని ధర్మశాస్త్రం బోధించిన వ్యక్తియే వ్యభిచారిస్తున్నాడు. అలా చేస్తుంటే అన్యజనుల మధ్య దేవుని యొక్క నామం దూషింపబడుతుంది. మిమ్మును బట్టి కదా అన్యజనుల మధ్య దేవుని యొక్క నామం దూషింపబడుతుంది అనే విషయాన్ని పౌలు గారు గద్దించడం జరిగింది. 4వ వచనంలో మత్తయి సువార్త 23వ వచనం మోయ సౌఖ్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ బ్రేలతోనైనను వాటిని కదిలింపనులరునంట. ఎలాంటి వారు అంటే ఈ శాస్త్ర పరిచయలు మోయలేని బరువైన కాడిని ఏం చేస్తారనంటే పెడతారనంట. మోయ సౌఖ్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురు. మోయలేని కాడిని వారు ఏం చేస్తారంటే మోయిస్తారనంట. అంటే ఎదుటి వ్యక్తి మోయలేని యొక్క బరువును మోయిస్తారు. ఆ మోయించేవాడు ఏం చేయాలంటే తాను కూడా ఏం చేయాలి, మోయాలి. ఒక వ్యక్తికి మోయిస్తున్నాడు అంటే, కాడి మోయిస్తున్నాడు అంటే, లేదా బరువు మోయిస్తున్నాడు అంటే తాను కూడా బరువు మోయాలి. అతనికి మోయించి తాను కూడా మోయాలి బరువు. ఇది సరైన ఒక పద్ధతి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మోయ సౌఖ్యం కానీ బరువైన సౌఖ్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ వారు తమ బ్రేలతో వాటిని కదిలింపనులరునంట. మనిషి మోయలేని యొక్క బరువులను వారి యొక్క భుజముల మీద పెడతారు. కానీ ఈ శాస్త్ర పరిచయం ఎలాంటి వారు అంటే తమ యొక్క చేతి బ్రేలతో ఏం చేయగలనంటే కదిలింపనులరునంట. శాస్త్ర పరిచయం ఎలాంటి వారు అంటే ఒక మనిషి మోయలేని బరువును వారి యొక్క భుజం మీద పెట్టి వారిని చెయ్యి యొక్క బ్రేలతో ఇలా కూడా వేస్తారు. అలాంటి వాళ్ళు శాస్త్ర పరిచయాలు. దేనికి ఎందుకు చెప్పడం జరిగింది అంటే
మోయలేని కాడి ఏమిటి అంటే ధర్మశాస్త్రం. అపోస్తుల కార్యాల గ్రంథం 15:10. అపోస్తుల కార్యాల గ్రంథం 15:10. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిశుల మెడ మీద పెట్టి అది మీరెందుకు దేవుణ్ణి శోధించున్నారు? మనమైనను మన పితరులైనను మోయలేని కాడి మీరెందుకు శిశుల మీద అంటే క్రైస్తవుల మీద ఎందుకు పెడుతున్నారు అనే ఒక విషయాన్ని అందులో మనం చదువుతూ ఉన్నాం. మనము మోయలేకపోయే, మన పితరులు మోయలేకపోయారు ఆ యొక్క కాడిని, ధర్మశాస్త్రం యొక్క కాడిని మనము మోయలేకపోతున్నాము. మన పితరులు మోయలేని యొక్క కాడిని, మనము మోయలేని యొక్క కాడిని శిశుల మెడ మీద ఎందుకు పెడుతున్నారు, శిశుల మెడ మీద ఎందుకు పెడుతున్నారు అని ఇక్కడ తెలియజేస్తున్న యొక్క సంగతులు మనం చదువుతున్నాం. గనుక గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిశుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు? ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క కాడి లేదా బరువు, ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క కాడిని, ధర్మశాస్త్రాన్ని పితరులు మోయలేకపోయారు అంటే అనుసరించలేకపోయారు. అలాగే మనము అనేసి అన్నారు. మనమైనను అంటే ఇశ్రాయేలు. మనము అనేసి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలు. పితరులైనను లేదా ధర్మశాస్త్ర సంబంధమైన ఇశ్రాయేల్ అయినను ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మోయలేకపోయారు అంట. అది బరువైన కాడి. మనమైనను మన పితరులైనను మోయలేని యొక్క కాడి అంటే బరువైన కాడి. మనము మోయలేకపోయాము, మన పితరులు మోయలేకపోయారు. మనము మోయలేనిది, మన పితరులు మోయలేనిది ఎందుకు శిశుల మెడ మీద పెడుతున్నారు? శిశులు ఏమంటే ఎవరంటే క్రైస్తవులు. ఎందుకు క్రైస్తవుల మీద ఆ యొక్క బరువును మోపిస్తున్నారు? ఆ యొక్క బరువు మన పితరులు మోయలేకపోయారు, మనము మోయలేకపోయాము. మనము మోయలేనిది, మన పితరులు మోయలేనిది ఇప్పుడు ఆ శిశుల మెడ మీద ఎందుకు పెట్టి దేవుని శోధిస్తున్నారు అని అందులో మనం చదువుతున్నాం. కాబట్టి మనము గ్రహించాల్సింది ఏమిటంటే ఈ శాస్త్ర పరిచయాలు ఎలాంటి వారు అంటే మోయ సౌఖ్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని. ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి అని చెప్పేవారే కానీ వారు నడవరునంట, వారు చెప్పుదురే గాని చెయ్యరునంట. వ్యభిచారింపకూడదు అని చెప్తారు కానీ శాస్త్ర పరిచయం ఎలాంటి వారు అంటే వ్యభిచారం చేస్తారు. దొంగిలకూడదు అని చెప్తారనంట కానీ వారు దొంగిలించేస్తారు. ఇలా ఉండకూడదు అని చెప్పి అలానే వారు ఉంటారు. అలాంటి వారు శాస్త్ర పరిచయం. మనం గమనించండి, ఈ విషయాన్ని మనం సరిగా గమనిద్దాం. వాళ్ళు ఎలాంటి వారు అంటే చెప్తారే కానీ చేయరు. వాస్తవానికి గ్రంథం ఏమని బోధిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాడు దాన్ని అనుసరిస్తూ చెప్పాలి అని గ్రంథం తెలియజేస్తుంది. కానీ వీరెలాంటి వాళ్ళు అంటే చెప్పేవారు మాత్రమే, చేసేవారు కాదు. చెప్పడం వరకే వీరి యొక్క పని, శాస్త్ర పరిచయం యొక్క పని. చెప్పేవారు మాత్రమే, చేసేవారు కాదు. మనకు ఏమని బోధిస్తుంది అంటే చెప్తున్న వ్యక్తి దాన్ని
చెప్పాలి అనే ఒక విషయాన్ని మనం చదువుతాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమని తెలియజేస్తున్నాడు అంటే, యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అనేసి అంటున్నాడు. మాదిరి ఇప్పుడు కనిపిస్తుంది అంటే పాటిస్తున్నప్పుడు మాదిరి. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు ఏ విషయంలో మాదిరి అంటే పాపము లేని పరిశుద్ధంగా జీవించడం బట్టి మాదిరి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ గా యేసుక్రీస్తు మనకు ఎలా మాదిరి అంటే ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు అది మనకేం చూపించలేడు అంటే మాదిరి ఉంచిపోయాను. అది ఏ విషయంలో మాదిరి అంటే పాపము చేయకుండా జీవించడం బట్టి మాదిరి. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మీరు గమనించండి, యేసు ప్రభు ఏ విషయంలో మాదిరి అంటే పాపము లేని జీవితమును బట్టి. పాపము లేని జీవితం జీవించాడు. పాపం లేని జీవితమును బట్టి యేసు ప్రభు మనకు మాదిరి. ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నీవు విశ్వాసులకు మాదిరిగా కనపరుచుకో. నీ మాటలో కానీ మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి, విశ్వాసంలో మాదిరి, పవిత్రతలో మాదిరి, విశ్వాసులకు మాదిరి. ఏ విషయంలో మాదిరి అంటే ఇక్కడ చెప్పబడిన అన్ని విషయాల్లో మాదిరి. నువ్వు మాదిరి చూపించి బోధించు అనేసి అన్నాడు. అంటే నువ్వు బోధిస్తున్నావు అంటే నువ్వు దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ బోధించు అని పౌలు గారు తిమోతిని తెలుస్తున్నాడు. కానీ వీరు ఎలాంటి వారు అంటే చెప్పేవారు మాత్రం ధర్మశాస్త్రాన్ని బల్లగుద్ది చెప్తారు. మనము ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేయకూడదు లేదా వ్యభిచారించకూడదు అని చెప్తారు, కానీ వీరు వ్యభిచారించేస్తారు. దొంగిల్లకూడదు అని చాలా గట్టిగా బల్లగుద్ది చెప్తారు, కానీ దొంగతనం చేసి మొదట వారే చేస్తారు. అలాంటి యొక్క జీవితం జీవించే వారిని చూసి యేసు ప్రభు జనసమూహములతో శిష్యులతో ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి శాస్త్రులు పరిచయాలు వారి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వారు మోయలేని బరువైన కాడిని మనుషుల మీద పెడతారంట. ఆ కాడి ఎంత బరువైనది అంటే తమ యొక్క పితరులు మోయలేకపోయారు, వారు మోయలేకపోయారు. వారైనా వారి పితరులైనా మోయలేని ఒక కాడిని తీసుకొచ్చి ఇప్పుడు శిష్యుల మెడ మీద పెట్టడానికి వారు ముందుకు వస్తే పేతురు గారు ఈ యొక్క విషయాలను వాళ్ళకి చెప్పడం జరిగింది. మనమైనను మన పితరులైన మోయలేని ఒక కాడి అది. దాని విషయంలో మనము దూరంగా ఉండాలి అనే ఒక విషయాన్ని మనము గ్రహించవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆ యొక్క కాడిలోని మీరు వెళ్ళొద్దు అనే విషయాన్ని అక్కడ మాట్లాడతారు. ఒకసారి చదువుతారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం.
ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి అది మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అని అన్నాడు. దాస్యమైన కాడి అని అన్నాడు. దేనినంటే ధర్మశాస్త్రాన్ని. దాస్యమైన కాడికి మీరు చిక్కుకొనవద్దు. దాస్యమైన కాడికి చిక్కుకొనవద్దు. అది దాస్యమైన కాడి, అది మొయలేని ఒక కాడి. మీరు అందులో మీరు చిక్కుకొనవద్దు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పేరాగ్రాఫ్ లో శాస్త్రుడు పరిచయులు బోధించేవారు మాత్రమే, వారు అనుసరించేవారు కాదు అని ప్రభువు యేసుక్రీస్తు వివరించడం జరిగింది. రెండవ పేరాగ్రాఫ్ లో మీరు గమనించండి, ఇక్కడ శాస్త్రుల పరిచయులు ఎలాంటి వారు అంటే వారు చెప్పేవారు మాత్రమే, చెప్పుదురే కానీ చేయని వారు. వారు చెప్పేవారు మాత్రమే, చెప్పువారు మాత్రమే కానీ చేయరు, చేసేవారు కాదు. ఈ యొక్క పేరాగ్రాఫ్ లో వారి యొక్క ప్రవర్తన విధానాన్ని వివరించాడు. రెండవ పేరాగ్రాఫ్ లాంటిది ఏంటంటే, రెండవ పేరాగ్రాఫ్ లో యేసు వారి యొక్క వేషధారణను ఖండించుట. యేసు వారి వేషధారణ అంటే శాస్త్ర పరిచయుల యొక్క వేషధారణను ఖండించారు. ఎలా ఖండిస్తున్నాడో మనం ఇప్పుడు చదువుదాం. 5వ వచనం నుంచి ఈ పేరాగ్రాఫ్ 5వ వచనం నుంచి 12వ వచనం వరకు వారి యొక్క వేషధారణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వారి యొక్క వేషధారణ గురించి చదువుతాం. 5వ వచనం నుంచి మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. మీరు గమనించండి, వీరి వేషధారణ లాంటిది అంటే మనుషులకు కనిపించేటట్టు మాత్రమే. మనుషులకు కనబడవలని వారు చేస్తారు. మనుషులకు కనిపించాలి, నేను చేసే ప్రతి ఒక్క పని మనిషికి కనబడాలి అని వారు చేస్తారు. వాస్తవానికి దేవుని యొక్క పనిని మనుషులకు కనబడేటట్టు, ఓన్లీ మనుషులకు మాత్రమే కనబడేటట్టు చేయకూడదు. గ్రంథం ఏమని తెలియజేసింది అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం, మొదటి 5 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు ఏమో తెలియజేసింది అంటే మనుషులు కనబడవాలని మనం చేయకూడదు అంట. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి క్రియలను అది చేయకుండా జాగ్రత్త పడండి అని యేసు ప్రభు తెలియజేస్తుంటే, వీరు ఎలా చేస్తారు అంటే ఓన్లీ మనుషులకు కనబడాలి అని వారు చేస్తారన్నమాట. వారు చేసే ఒక పని మనుషుల యొక్క మెప్పును కోరేవారు. నేను మనుషులకు కనిపించుకోవాలి అంటే మనుషులకు అర్థమయ్యే విధంగా ఈయన దేవుని కార్యం చేస్తున్నాడు అని మనుషులకు కనబడాలి, మనుషుల యొక్క మెప్పు రావాలి అని వీళ్ళకి ధర్మశాస్త్రము బోధించే శాస్త్రులు పరిచయులు. ఇక్కడ యేసుప్రభు ఏమని తెలియజేస్తున్నాడు అంటే మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి అని అంటున్నాడు. జాగ్రత్త పడుడి.
లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనుషుల ఎదుట మెప్పు కోరుకునేవాడు మనుషుల ఎదుట కనబడాలని ఏ యొక్క నీతి కార్యం చేసినా కానీ అది మనుషుల వల్లనే ఆ యొక్క మెప్పు అనేది పొందుకుంటారు. దేవుని వలన ఆ యొక్క ఫలము రాదు. ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు 2వ వచనంలో, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఎప్పుడైతే నువ్వు మనుషులకు కనబడాలని నువ్వు చేస్తావో, వారి ముందు బూర ఊదించుకున్నావో, వారి యొక్క మెప్పును నువ్వు కోరుకున్నావో, అప్పుడే నువ్వు ఫలం పొంది ఉన్నావు. అప్పుడే నువ్వు ఫలం పొంది ఉన్నావు. నీ యొక్క ఫలము వచ్చేసింది. ఇంకా దేవునిలో నుంచి నీకు ఫలం రావాలని ఆశించకూడదు. ఇంకా రాదు దేవునిలో నుంచి. ఎందుకనంటే నువ్వు కోరుకుంటుంది మనుషుల యొక్క మెప్పు. మనుషులకు కనబడాలని చేసావు నీది కార్యం, మనుషుల వలన మెప్పు వచ్చేసింది, నీకు ఫలం వచ్చేసిందంటే దేవునిలో నుంచి మనం ఆశించకూడదు వారిలాగా చేస్తే. కాబట్టి ఇక్కడ మనము ధర్మం చేయనప్పుడు కూడా మనుషులకు ఘనత కోరుకోకూడదునంట. అది వేషధారణ అవుతుంది. ఆ యొక్క వేషధారణనే ఇక్కడ యేసు ప్రభువు ఖండిస్తున్నాడు. వారి యొక్క ప్రవర్తన ఎలాంటిది అంటే, వేషధారణ యొక్క ప్రవర్తన మనుషులకు కనిపించాలి అని వారు ప్రయత్నాలు చేస్తుంటారు. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రిని ప్రతిఫలమించును అని. అంటే వేషధారణ యొక్క ధర్మ కార్యాలన్నా, వేషధారణ నీతి కార్యాలన్నా అది దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. అది మనుషులకు నువ్వు కనబడాలని చేస్తున్నావు కాబట్టి మనుషుల వల్ల నీకు ఫలం వస్తుంది, దేవుని వల్ల రాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేస్తారట. మనుషులకు కనిపించాలి అని వారి యొక్క పర్పస్ అదే. ఏమిటంటే మనుషులకు కనిపించాలని ఏం చేస్తారు అంటే తమ రక్షరేకులు వెడల్పు చేసుకుంటారన్నమాట. తమ యొక్క రక్షరేకులు ఏం చేస్తారంటే వెడల్పుగా చేసుకుంటారు. రక్షరేకులు అంటే ఏమిటి అంటే చదువుదాం ఒకసారి. నిర్గమకాండము 13వ అధ్యాయం. రక్షరేకుల గురించి అక్కడ ఏమైతే చేస్తాడు అంటే, రక్షరేకులు అంటే ఏమిటి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని యొక్క మాటలను రాసుకొని తమ యొక్క చేతులలో కానీ, ఒకసారి చదువుతాం. నిర్గమకాండము 13వ అధ్యాయము. నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండము 13వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తుల నుండి నిన్ను బయటికి రప్పించేననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగాను ఉండును. ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని రాయించి వారి యొక్క చేతిలో కట్టుకుంటారన్నమాట. వారి యొక్క చేతుల్లో కానీ, వారి యొక్క అంటే నుదుటిలో కానీ, ఎక్కడైతే వారి యొక్క కన్ను కనిపిస్తుందో, లేదనుకో తన యొక్క దేహంలో దేవుని యొక్క వాక్యాన్ని రాయించి కట్టుకునేవారు. అలాగూ వీళ్ళు మనుషులు కనిపించాలని తమ యొక్క రక్షరేకులు వెడల్పుగా అంటే దేవుని యొక్క మాటలను రాయిస్తారు. అంటే పొడవైన దేవుని యొక్క మాటలు రాయించి వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకనంటే దేవుని యొక్క మాటలు రాసుకున్నాడు అని
మనుషులు గుర్తించాలి. మనుషులు గుర్తించాలి. నీ కనుల మధ్య ఇక్కడ ఏమేమంటున్నాడు అంటే ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండదు. అంటే చేతిలో ఏం చేస్తారంటే చేతిలో కట్టుకుంటారండి. దేవుని యొక్క మాటలు రాయించి చేతిలో కట్టుకుంటారు. అవి రక్షరేకులు అని అన్నాడు. ఆ రక్షరేకులు ఎలా కట్టుకుంటారు అంటే వెడల్పుగా పొడవైనది దేవుని యొక్క మాటలు పొడవైన దగ్గర రాయించి అవి కట్టుకుంటారు అంట. అలాంటి రక్షరేకులను వెడల్పుగా వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకు అలా వెడల్పు కట్టుకుంటారు అంటే మనుషులు కనిపించాలని. తర్వాత తమ యొక్క చెంగులను తమ చెంగులు పెద్దవిగా చేయుదురు. తమ యొక్క చెంగులు పెద్దవిగా చేస్తారు. పెద్దవిగాను చేస్తారంట. అంటే తమ యొక్క చెంగులు అంటే తమ యొక్క వస్త్రాలంట. తమ యొక్క వస్త్రాలను చిన్న చిన్న కుట్టించాలంట. చాలా పెద్దవి వస్త్రాలు కుట్టిస్తారంట. పెద్ద వస్త్రాలు కుట్టించి అందులో దేవుని యొక్క మాటలను రాసుకుంటారన్నమాట. సంఖ్యాకాండం 15 ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రము చెప్పిన ఆచారం ప్రకారంగా వారు అలా చేస్తారు. కానీ అది ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను అని చేయరు. వాళ్ళు మనసులో కనిపించాలని చేస్తారు. సంఖ్యాకాండం 15 సంఖ్యాకాండము 15 38-39 సంఖ్యాకాండము 15-38-39 నీవు ఇశ్రాయేలుతో ఇట్లను వారు తమ తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అది అంచుల కుచ్చుల మీద నీలి సూత్రం తగిలించుకొని మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. ధర్మశాస్త్రం ప్రకారంగా తమ యొక్క వస్త్రాలలో అంటే తమ యొక్క బట్టలలో దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను రాసుకునేవారు అన్నమాట. ఆజ్ఞలను తమ యొక్క బట్టలలో ఎలా రాసుకునేవారు అంటే వీళ్ళు పెద్దవిగా రాసుకునేవారు. దేవుని యొక్క ఆజ్ఞలు రాసుకొని అవి ఆ ఆజ్ఞలను చూస్తే వీళ్ళకి పాపం చేయకూడదు, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి అని వారు గుర్తిస్తే సరిపోద్ది. కానీ వీరు చిన్న చిన్న ఆజ్ఞలు రాయించలేదునంట. తమ యొక్క వస్త్రాల్లో పెద్దవిగా రాసుకునేవారు. అంటే పెద్దవిగా ఎందుకు రాసుకున్నారు అంటే అది కేవలం వాళ్ళ యొక్క పర్పస్ ఏమిటంటే మనుషులు కనిపించాలి. తమ యొక్క చేతులలో వెడల్పోయిన వాక్యాలు దేవుని యొక్క మాటలు ఆజ్ఞలు రాయిస్తారు. తమ యొక్క వస్త్రాలలో పెద్ద అక్షరాలను రాయిస్తారు. పెద్ద అక్షరాలను అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పెద్దవిగా రాయిస్తారు. ఎందుకు అవి రాయిస్తున్నారు అంటే మనుషులు కనిపించాలి, మనుషులు గుర్తించాలి అని. అంటే మనుషుల యొక్క మెప్పును కోరుతున్నారు కాబట్టి మనుషులు గుర్తించాలని అలాగ చేస్తారు. తర్వాత వారి యొక్క వేస్తారని ఇంకా తెలియజేస్తున్నాడు. 6వ వచనంలో మత్తయి సువార్త 23:6 అది విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో బంధనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటకు కోరుదురు. అంటే వారు ఇంకా ఏమిటి ఒక మాటలు చెప్పాలంటే వారు ఏం కోరుతున్నారు అంటే
గౌరవాన్ని, మనుషుల నుంచి వచ్చే గౌరవాన్ని కోరుతున్నాడు. అంటే గౌరవాన్ని కోరుతున్నారు అన్నమాట. ఎలాగో మనుషులు ఎలాగో గౌరవించాలని కోరుతున్నారు అంటే, విందు చేస్తే అగ్రస్థానం ఇచ్చి గౌరవించాలి. అగ్రస్థానం అంటే అంటే విందులో వచ్చిన వారందరికంటే పెద్ద స్థానం. అంటే కుర్చీలు ఇక్కడ వేస్తే కుర్చీలలో ఖరీదైన కుర్చీ తీసుకొచ్చి, లేదా అందరూ గుర్తించేటట్టుగా అగ్రపీఠాలను, అగ్రస్థానాలను వాళ్ళు కోరుకునేవాళ్ళు. అంటే విధులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, అంటే గౌరవించాలి. మనుషుల మధ్య నేను గౌరవించబడాలి అని వాళ్ళు కోరుకునేవాళ్ళు. తర్వాత సంత వీధులలో వందనాలు. సంత వీధులలో వందనాలు చెప్పాలని వీళ్ళు కోరుకునేవాళ్ళు. సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుతున్నారు. అంటే నేను బోధకుడును అని మనుషులందరి మధ్య పిలవాలి, మా బోధకుడని పిలవాలి. తర్వాత వందనాలని పిలవాలి. అంటే సంత వీధుల్లో వందనాలు చెప్పాలి అందరి ముందు, ఈయన మా బోధకుడు అని గుర్తించాలి. అలాగూ గౌరవించాలని, అలాంటి ఒక మెప్పు కోరుకునే వాళ్ళు ఈ శాస్త్రులు, పరిసరులు. వారి యొక్క వేషధారణ అది. తర్వాత 9వ వచనం, 8వ వచనం, అది ఇక్కడ వారి యొక్క వేషధారణను ఎత్తి మాట్లాడి, మీరు అలా కోరవద్దు, మీరైతే అనేక మాటలు అక్కడ వాడాడు. మీరైతే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ వింటున్న శిష్యుల గురించి మాట్లాడుతూ, మీరైతే బోధకులని పిలువబడవద్దు. వారు పిలుచుకుంటున్నారు బోధకుడు అని, శాస్త్ర పరిచయులు. మీరు అలా చేయవద్దు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అని వివరిస్తున్నాడు. బోధకుడు ఒక్కడే, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే బోధకుడు. మీరందరూ సహోదరులు, మీరు బోధకులు కారు అని యేసు ప్రభు శిష్యులకు వివరిస్తూ ఉన్నాడు. తర్వాత, మరియు మీరు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారం కూడా ఉండవలేదు. వీరు అందరికంటే గొప్పవారుగా ఉండాలని ఈ యొక్క పనులు చేస్తున్నారు. కానీ నేను చెప్పే యొక్క క్రమం ఏమిటి అంటే, ఎవడైతే గొప్పవాడుగా ఉండాలని ఆశిస్తున్నాడో వాడు పనిచేసేవాడై ఉండాలి అంట, పరిచారకుడై ఉండాలి. గొప్ప స్థానం ఎవడైతే ఆశిస్తున్నాడో వాడు పరిచారకుడై ఉండాలని విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ధర్మశాస్త్ర నియమమును అనుసరిస్తూ మీరు ఇలాగూ నడుచుకుంటున్నారు. నేను చెప్పేది ఎలాగుందంటే, మీరు గొప్పవారుగా ఉండాలని ఆశించేవారు పరిచారకులై ఉండాలి అని ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తున్నారు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. నువ్వు తగ్గించుకునేవాడైతే దేవుడు నిన్ను గొప్పవాడికి చేస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే తగ్గింపబడతావు, దేవుడు హెచ్చించుకున్న వాడిని దించేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పేరాగ్రాఫ్లో వీరి యొక్క వేషధారణను యేసు ప్రభు ఖండించాడు. వీరు మనుషుల యొక్క ఘనతనే కోరుతున్నారు కాబట్టి ఇలాగూ నడుచుకుంటున్నారు, మీరైతే అలా చేయవద్దు అని యేసు ప్రభు తెలియజేశాడు. 3వ పేరాగ్రాఫ్ సమయం ఎక్కువ ఉంది కాబట్టి నేను శాస్త్రుల మరియు పరిసయ్యుల దుస్థితి
వారి యొక్క దుస్థితి ఎలా ఉందో ఇక్కడ వివరిస్తున్నాడు ఈ ప్రేరేఖలో. 13వ వచనం నుంచి వారి యొక్క దుస్థితిని ఎంతవరకు వివరిస్తాడు అంటే 28వ వచనం వరకు. 13వ వచనం నుంచి 28వ వచనం వరకు వారి యొక్క దుస్థితిని గురించి యేసు ప్రభు వివరించడం జరిగింది. ఆ వారి యొక్క దుస్థితి ఏంటో మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమైపోద్ది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియరు. అంటే దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో వారు ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళని ప్రవేశింపనియరు అంట. ఆ దేవుని యొక్క రాజ్యాన్ని వారు మూసేసినట్టుందంట. మూసేసి వారు ప్రవేశించకుండా ప్రవేశించే వాళ్ళని ప్రవేశించనివ్వరునంట. వారి యొక్క వేషధారణ యొక్క స్థితి అలాగుంది, దుస్థితి అలాగుంది. 15వ వచనం నుంచి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరి మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రులుగా చేస్తారు. వారు ఎలాంటి వారు అంటే మతంలో కలుపుకోవాలి అంటే సముద్రాన్ని భూమిని చుట్టుకుని వచ్చేస్తారు. వారిని తమ మతంలో కలుపుకోవడానికి కలుపుకున్న తర్వాత వారి కంటే ఇంకా రెండంతలు నరకపాత్రులుగా వారిని అంతవరకు మారుస్తారు అన్నమాట. అంత యొక్క వేస్తాన్ని నేర్పిస్తారు వీళ్ళు. రెండింతలు నరకపాత్రులుగా మీరు చేసేవారు అని తెలియజేయడం జరిగింది. 16వ వచనం నుంచి అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అంటే ఇక్కడ దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదని వారు తెలియజేస్తారనంట. దేవాలయంలోనే ఉన్న బంగారం మీద ఒట్టు పెట్టుకుంటే దానికి వాడు బద్ధుడు అని వారు తెలియజేస్తారు. అంటే దేవాలయము కంటే బంగారమే ముఖ్యంగా వాదించేవారు. దేవాలయం కంటే బంగారం ముఖ్యము అంటే దేవాలయం మీద ప్రమాణం చేస్తే ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, బంగారం మీద ఒట్టు పెట్టుకుంటే బంగారానికి వాడు బద్ధుడు అని వారు బోధించేవారు అంట. ఇప్పుడు యేసు ప్రభు ఏమని తెలియజేస్తున్నాడో చదువుతారు. 17వ వచనం అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారము పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. మీరు గమనించండి, ఇక్కడ యేసు ప్రభు అడుగుతున్నాడు, మీరు బంగారం మీద ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని తెలియజేస్తున్నారు కదా, బంగారం కంటే దేవాలయమే గొప్పది అని యేసు ప్రభు నిరూపిస్తున్నాడు. యేసు ప్రభు రుజువు చేస్తున్నాడు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారము పరిశుద్ధపరచు దేవాలయమా? దేవాలయం గొప్పదా? బంగారం గొప్పదా? దేవాలయం అనేసి అంటే దేవుని ఆలయం గొప్పదా? బంగారం గొప్పదా అని తెలియజేసి బంగారమే గొప్పది అని యేసు ప్రభు నిరూపించాడు. వారు దేవాలయం కంటే బంగారం గొప్పది అని వారు బోధిస్తారు. గొప్పది బంగారం కాదు, దేవుని ఆలయమే, దేవాలయమే గొప్పది అని యేసు ప్రభు రుజువు చేశాడు. రుజువు చేసిన తర్వాత బలిపీఠం గొప్పదా, అర్పణ గొప్పదా? వాళ్ళు బలిపీఠమును బలిపీఠం గొప్పదా, అర్పణ గొప్పదా అనేసి అంటే బలిపీఠంలో ఏమీ లేదు
అనేసి అంటారు. బలిపీఠం తోడను ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై నుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బదుడని మీరు చెప్తారు. బలిపీఠంలో ఏమీ లేదు, అర్పణలో ఒట్టు పెట్టుకుంటే అర్పణకు బదుడవుతాడు అంటే బలిపీఠం కంటే అర్పణ గొప్పది అని శాస్త్రులు పరిచయాలు బోధిస్తే యేసు ప్రభు వివరిస్తున్నాడు అంటే 19వ వచనంలో, అవివేకులారా అందులారా, ఏది గొప్పది, అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? అర్పణము గొప్పదా, అర్పణాన్ని పరిశుద్ధపరిచే ఒక బలిపీఠం గొప్పదా అని ప్రశ్నించి బలిపీఠమే గొప్పది అని యేసు ప్రభు తెలియజేశాడు. అర్పణ గొప్పది కాదు. ఎందుకనంటే ఈ అర్పణను పరిశుద్ధపరిచేది బలిపీఠం. ఈ అర్పణను పరిశుద్ధపరిచేది బలిపీఠం కాబట్టి బలిపీఠమే గొప్పది అని యేసు ప్రభు నిరూపిస్తున్నాడు. అంటే వారి యొక్క దుస్థితిని గద్దిస్తున్నాడు. తర్వాత 21వ వచనంలో, మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియో దానిపైన కూర్చున్న వాని తోడనియో ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మీరు గమనించండి, దేవాలయం మీద ఒట్టు పెట్టుకుంటే దేవుని మీద పెట్టుకున్నట్టు, దేవుని మీద ఒట్టు పెట్టుకున్నట్టు, బలిపీఠం మీద ఒట్టు పెట్టుకుంటే అది కూడా దేవుని మీద పెట్టుకున్నట్టే. ఒక తర్వాత ఏమనుకున్నాడు అంటే, ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని మీద ఒట్టు పెట్టుకున్నట్టే, దేవుని సింహాసనం మీద ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని మీద ఒట్టు పెట్టుకున్నట్టే అని యేసు ప్రభు వివరించిన తర్వాత 23వ వచనం నుంచి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసినది. మీరు గమనించండి, ఇక్కడ 10వ వంతు అంటే దశమ భాగం. దశమ భాగము విషయంలో మీరు పర్ఫెక్ట్ గా చేస్తారన్నమాట. దశమ భాగం విషయం తర్వాత ధర్మశాస్త్రం విషయంలో, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో ధర్మశాస్త్ర ప్రధానమైన విషయంలో ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారు. దశంభాగంను ఖచ్చితంగా చేస్తారు. ఎందుకనంటే ఈ దశంభాగం అనేది భౌతిక సంబంధమైనది. ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఏమిటంటే విశ్వాసము, కనికరము, న్యాయము, కనికరము, విశ్వాసము. ఇవి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు. ఈ శాస్త్రుల పరిచయం ఏం చేస్తారంటే ఓన్లీ దశంభాగమే చేస్తారు, దశంభాగం మాత్రమే చేస్తారు. ఈ ధర్మశాస్త్ర ప్రధానమైన విషయంలో అంటే న్యాయము, కనికరము, తర్వాత విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు. యేసు ప్రభు ఏమని అంటున్నాడు అంటే, మీరు దీన్ని మాత్రమే చేయకూడదు, వీటిని కూడా చేయాలి, వాటిని చేస్తూ దీన్ని కూడా చేయాలి. మీరు దశంభాగం ఇస్తున్నారు, దశంభాగము పుదీనలో, సోపులో, జీలకర్రలోనూ 10వ వంతు మీరు చేస్తున్నారు, దేవునికి దశంభాగం చేస్తున్నారు. కానీ న్యాయము,
కనికరము, విశ్వాసమును మీరు విడిచిపెట్టేస్తున్నారు. మీరు దశంభాగం ఇస్తూ న్యాయము, కనికరము, విశ్వాసం కూడా మీరేం చేయాలి? విడిచిపెట్టకుండా అనుసరించాలి అని యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత 24వ వచనం, అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు బడిగట్టి ఒంటెను మృంగువారు మీరే అని. అంటే దోమ లేకుండానట్లు బడిగట్టి అంటే దోమ కూడా దూరలేనట్టుగా ఏం చేస్తారంటే బడి కడతారు చుట్టూగా. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దోమ కూడా ఆ యొక్క కణం నుంచి దూరి లోపల ఎదలేని కంచెను వేసుకుంటారు. కానీ దోమ లేకున్నట్లు బడిగట్టి, దోమ లేకుండా తాము బడిగట్టి ఎలాంటి వాళ్ళు అంటే ఒంటెలనే మింగేసే వాళ్ళు అంట. వాళ్ళు అంటే దోమ కూడా రాకూడదు అని చెప్పి ఒంటెలను మింగే వాళ్ళు అంట వాళ్ళు. అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు బడిగట్టి ఒంటెను మింగేవారు మీరే. అంటే దోమ రాకూడదని మీరు చెప్తారు కానీ మీరు ఒంటెలను మింగేవారు అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. 25వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. వెలుపల లోపట. ఈ శాస్త్ర పరిచయంలో వెలుపట మాత్రమే క్లీన్ చేస్తారు. మనకు అర్థం కావడానికి మీకు ఇది గిన్నె అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే గిన్నెను ఇటుపక్క కడగరు. వాళ్ళు యాక్చువల్గా తినాల్సింది మనము ఇటుపక్క తింటాం. కానీ వీళ్ళు ఎలాంటి అయిపోనంటే ఇటుపక్క కడగకుండా ఇటుపక్క కడుగుతారు గిన్నెని. వారు తినే గిన్నెని ఇటుపక్క కడుగుతారు. ఎందుకనంటే ఇది శుభ్రంగా కనిపించాలి మనుషులకు అని. లోపల కడగరు. వాస్తవానికి లోపల మనం క్లీనింగ్ చేసుకుంటే బయట అవసరం లేదు. కానీ వీలేనంటే అయిపోయినంటే బయట మాత్రమే కడిగి పైన లోపల ఏం చేయరు అంటే కడగరు. అలాంటి టైపు వీలు. ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నారు. మీరు లోపల క్లీనింగ్ చేయరు, బయట మాత్రమే క్లీనింగ్ చేస్తారు అని తెలియజేసి 26వ వచనంలో, గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి యగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అని చెప్పాడు. అంటే గ్రుడ్డి పరిసయ్యుడా, నువ్వు గ్రుడ్డివాడు అనే యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మీరు గుర్తించాలి, మీరు బయట మాత్రమే క్లీనింగ్ చేసేవాళ్ళు, లోపల మీరు క్లీనింగ్ చేయరు. అంటే అన్నము పెట్టే చోట మీరు క్లీనింగ్ చేయరు, బయట మాత్రమే క్లీనింగ్ చేసుకుంటారు. నువ్వు గ్రుడ్డివాడు అని యేసు ప్రభు వాళ్ళని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి యగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ముందు చేయవలసింది బయట కాదు, లోపల శుద్ధి చేయి అన్నాడు. అందుకని గ్రుడ్డి పరిసయ్యుడా అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అంటే సమాధితో పోలుస్తున్నాడు. సున్నం కొట్టిన సమాధి లోపల మీరు గమనించండి. సమాధిలో ఏం చేస్తారు అంటే సమాధి అయిపోయిన తర్వాత అక్కడ పెయింటింగ్ వేస్తారు, సున్నం అన్నది కొడతారు. కొడితే ఆ సున్నం కొడితే ఎలా కనిపిస్తుంది అంటే సమాధి ఎలా కనిపిస్తుంది అంటే చాలా అందంగా కనిపిస్తుంది.
కానీ సమాధి లోపల ఏముంటుంది అంటే ఎముకలు, కులిపోయిన యొక్క దేహం సమాధి లోపల ఉంటుంది. వారు ఎలాంటి వారు అంటే లోపల కుళ్ళిపోయిన యొక్క ఎముకలు ఎలాగైతే ఉంటాయో, కుళ్ళిపోయిన యొక్క దేహం ఎలాగైతే ఉంటుందో దాన్ని లోపల ఉంచుకొని బయట మాత్రము పెయింటింగ్ వేసుకుంటారు, అంటే సున్నం కొట్టుకుంటారు. అంటే లోపల క్లీనింగ్ చేసుకోకుండా బయట మాత్రమే కనబడేటట్లు చేసుకునేవాళ్ళు ఈ యొక్క వేషధారులు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. అవి వెలుపట శృంగారముగా అగపడును గాని లోపట చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారు. మీరు నీతిమంతులుగా కనిపించుకుంటున్నారు, కనబడేటట్లుగా చేస్తున్నారు, కానీ మీ లోపల అక్రమము, వేషధారణ ఉంది. ఇలాగో గద్దించడం జరిగింది. వారి యొక్క దుస్థితిని యేసు ప్రభు ఖండించడం జరిగింది. శాస్త్రులు, పరిసయ్యుల దుస్థితి, వారి యొక్క వేషధారణ యొక్క బ్రతుకు అది. తర్వాత చివరి పేరాగ్రాఫ్లో వారి యొక్క దుస్థితిని బట్టి నాలుగో పేరాగ్రాఫ్ ఏమిటంటే శాస్త్రులకు, పరిసయ్యులకు శ్రమ. శాస్త్రులకు, పరిసయ్యులకు శ్రమ అనేది కలుగుతుంది అని తెలియజేస్తున్నాడు. ఇది మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం నుంచి చివరి వచనం ఎంతవరకు ఉంది అంటే 39 వరకు, 29 నుంచి 39 వరకు వారికి ఎలాంటి శ్రమ కలుగుతుందో ఆ శ్రమల గురించి వివరిస్తారు. తొందరగా చదివేద్దాం, ముగించేస్తాను. 29వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతులు గోరిలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలన మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా అనేసి మాట్లాడుతున్నాడు. సర్పములారా అనేసి అంటే మీరు గమనించండి, ఎవరిని సర్పములారా అనేసి బాప్తిసం యోహాను చేశాడంటే, సర్పము అనే దేన్ని సాతానును ఉద్దేశించి సర్పములో అంటే సర్పమును ఆధారం చేసుకుని ఈ యొక్క సాతాను హవ్వని మోసపరిచింది. కాబట్టి ఇక్కడ సర్పములారా అనేసి అంటే సాతాను యొక్క పిల్లలారా లేదా సర్ప సంతానమా అంటే సాతాను యొక్క కుమారుడు అని తెలియజేయడానికి ఉపయోగించిన యొక్క పదాలు ఇవి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షకు మీరెలాగ తప్పించుకుందరు అని అంటే మీరు నరక శిక్షకు తప్పించుకోలేరు. నరకము మీకోసం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు సాతాను కుమారులు అయిపోతున్నారు. సర్పం యొక్క సంతానం అయిపోయారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నరక శిక్ష మీరు ఎలా తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ ఎదురు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన పరాకి కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
అంటే మీరు చేసిన పాపాలు మీరు అనుభవిస్తారు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ఇక్కడ యెరూషలేములో ఉన్న యూదులను అందరినీ కలిపి మాట్లాడుతున్నాడు. అంటే మీకు శిక్ష ఖరారైంది, మీకు శిక్ష సిద్ధమైంది, మీకు శిక్ష సిద్ధమైంది అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 2 సార్లు మాట్లాడుతున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనను, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని కానీ మీరు ఒల్లకపోతే. ఎన్నోసార్లు మిమ్మల్ని కాపాడాను. ఎలాగూ కాపాడాడనంటే కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలా కూర్చుకున్నానో అలాగూ కాపాడాడనంట. ఒక కోడి ఏం చేస్తుందంటే తన పిల్లలను కాపాడుకోవడానికి రెక్కల కింద దాస్తుంది. అలాగే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడనంట. వస్తే ఇంకా దేవుడిని ఏం చేశారనంటే విడిచిపెట్టేశారు. అందుకని ఇక్కడ విషయం తెలియజేస్తున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నానో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటుంది. కానీ మీరు పోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అంటే పట్టణము, యెరూషలేము ఒక పట్టణం మీరు విడిచిపెడతారు. శిక్ష సిద్ధమైపోయింది. యెరూషలేము నాశనానికి దేవుడు శిక్షను సిద్ధం చేసాడు. యెరూషలేము యొక్క నాశనానికి శిక్ష సిద్ధం చేసాడు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడు గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో శాస్త్రులకు పరిచయులకు శ్రమ అనేది వస్తుంది. ఎంత శ్రమ అంటే భూమి మీద అలాంటి శ్రమ ఇంకా ఎప్పుడు సంభవించలేదంట. అంత భయంకరమైన శ్రమ అనేది వస్తుందంట. ఆ శ్రమ ఎక్కడ వస్తుంది అంటే ఆ శ్రమను గురించి 24వ అధ్యాయంలో వివరించడం జరిగింది. ఆ శ్రమ ఎలాంటి శ్రమ అంటే యెరూషలేము యొక్క నాశనం యొక్క శ్రమ. 24వ అధ్యాయంలో యెరూషలేము నాశనాన్ని గురించి మాట్లాడతాడు. ఒక వచనాన్ని నేను చదివి నేను ముగిస్తాను. ఎంత శ్రమ అంటే 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చదువుదాం. 19-24 21 వచనం వరకు 19వ వచనం నుంచి. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలించు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపు ఉండవలెనని ప్రార్థించుడి. 21వ వచనంలో లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు. అంత భయంకరమైన శ్రమ అన్నది వీరికి సిద్ధం చేసాడు, దేవుడు సిద్ధం చేసాడు. అందుకని యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునుండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని కానీ మీరు రానలేకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉంది. యెరూషలేము నాశనం గురించి ఇక్కడ వివరించాడు. మీరు చేసిన యొక్క పాపములకు శిక్ష అనేది ఖరారైపోయింది, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని ఇక్కడ విషయం తెలియజేశాడు. కాబట్టి మనం ఇంతవరకు 23వ అధ్యాయంలో 4 పారాగ్రాఫ్లు ఆలోచన చేశాం. మొదటి పారాగ్రాఫ్ ఏమిటి అంటే శాస్త్రులు మరియు పరిసయ్యులు వారి యొక్క ప్రవర్తన గురించి ఇక్కడ మాట్లాడాడు. అంటే వారు ఎలాంటి వారు అంటే చెప్పేవారు మాత్రమే కానీ చేసేవారు కాదు, బోధించేవారు మాత్రమే కానీ పాటించేవారు కాదు. మొదటి పారాగ్రాఫ్లో వివరించాడు. రెండవ పారాగ్రాఫ్లో వారి యొక్క వేషధారణ జీవితాన్ని గురించి వివరించాడు.
ఎలాంటి వేషధారణ అంటే వారు మనుషులు ఘనత కోరేవారు మాత్రమే, మనుషుల నుంచి వారు గౌరవాన్ని కోరేవారు మాత్రమే. దేవుళ్ళ నుంచి మెప్పు అవసరం లేదు, మనుషుల మెప్పే అవసరం వారికి, వారి యొక్క వేషధారణ యొక్క జీవితం. తర్వాత 3వ పారాగ్రాఫ్ లో శాస్త్రులు మరియు పరిసయ్యుల యొక్క దుస్థితి ఎలా ఉందో దాన్ని వివరించడం జరిగింది. 4వ పారాగ్రాఫ్ లో వారి యొక్క దుస్థితిని బట్టి, వారు చేసిన యొక్క పాపాలను బట్టి వారికి శ్రమ అనేది సిద్ధమైపోయింది. శ్రమ అనుభవించడానికి మీరు సిద్ధపడండి. సిద్ధపడి ఆ యొక్క శ్రమ చలికాలం కానీ విశ్రాంతి దినం కానీ అది సంభవించకుండా దేవుని ప్రార్థించండి. మీకు శిక్ష అనేది సిద్ధమైపోయింది. శిక్ష అనుభవించడానికి చలికాలము శిక్ష అనుభవించకుండా విశ్రాంతి దినము అంటే దేవుని ఆరాధించే దినము విశ్రాంతి దినము ఆ యొక్క శ్రమ అనుభవించకుండా ఆ 2 యొక్క చలికాలము విశ్రాంతి దినము ఈ 2 యొక్క దినాలను తప్పించని దేవుని ప్రార్థించండి. ఇంకా మీకు శిక్ష అన్నది సిద్ధమైపోయింది. ఎలాంటి శిక్ష అంటే లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదనంటే ఇక మీదట ఎన్నడూ కూడా కలగదు. అంత భయంకరమైన శ్రమ. అలాంటి ఒక భయంకరమైన శ్రమ మీరు అనుభవించడానికి సిద్ధపడండి. మీకు శిక్ష అనేది ఖరారైపోయింది. శ్రమ అనేది అనుభవించడానికి సిద్ధపడండి అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి 24వ అధ్యాయంలో వారి యొక్క యెరూషలేము యొక్క నాశనాన్ని గురించి, వారు అనుభవించవలసిన ఆ యొక్క శ్రమల గురించి యేసు ప్రభు వివరిస్తున్నాడు. కాబట్టి 24వ అధ్యాయము దేవుని చిత్తమైతే బుధవారం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది యెరూషలేము యొక్క నాశనాన్ని యుగాంత నాశనము అని బోధించే వాళ్ళు ఉన్నారు. అంటే అపార్థాలు చేసుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో ఇలాగ జరుగుతుంది అని 24వ అధ్యాయాన్ని బోధించేవాళ్ళు ఉన్నారు. అది యెరూషలేము నాశనం గురించే కానీ యుగాంతం గురించి కాదు. క్రీస్తు ప్రభు 2వ రాకడలో జరిగే సందర్భం కాదు అది. కాబట్టి ఈ విషయాలు మీరు మనసు తెలుసుకోవాలని ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తామని నేను